రాముడు లక్ష్మణుడిని లక్కీ అని పిలిచినప్పుడు మనం ప్రకాష్ రాజ్ని పాకి అని ఎందుకు పిలవద్దు చెప్పుండ్రి. రామ లక్ష్మణ లక్కీ, రామ కాల్స్ లక్ష్మణ లక్కీ. చిల్లర గాళ్ళని చొప్పుతో కొట్టొద్దు అని చెప్పేసి చట్టం చెప్తుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బతికిపోతున్నారు. ఒక మత గ్రంథాన్ని కించపరిచింది అని నుపుర్ శర్మ అని పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారు కదా, ఏడున్నా కూడా ఎతికి మరి ఇట్లాంటి వాళ్ళు బయట ఎందుకు తిరుగుతుండ్రు, వీళ్ళని ఎందుకు వేస్తలేరు లోపల? Now since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanakha and says $2,000 with GST. What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. Don't force your Hindi. Learn Malayalam, no? No, one nation, one religion, my dialogue. Get lost. This is our land. సౌత్ ఇండియాకి బంగ్లాదేశ్ నుంచి దొంగతనంగా వచ్చిన వాళ్ళని ఇల్లీగల్ అనొద్దంట, ఎందుకంటే అందరిదంట దేశం. కానీ రాముడు లక్ష్మణుడు సౌత్ ఇండియాకి వచ్చేసరికి మాత్రం నాన్ లోకలైట్స్ అవుతారంట. రావణుడు ట్రైబల్ అంట. ఆయన ట్రైబలా, క్షత్రియుడా, బ్రాహ్మణుడా ఇది కాదు, దీన్ని బేస్ చేసుకొని కాదు రామాయణంలో రాసింది. అఫ్ కోర్స్ ఆయన బ్రహ్మ మనవడు, అది వేరే విషయం. కానీ రామాయణంలో ఆయనని విలన్ అనేది ఎందుకు? పెళ్ళైన ఆడదాన్ని ఎత్తుకపోయినందుకు. శూర్పణఖకి ముక్కు చెవులు కోసిందెందుకు? పెళ్ళైన మొగోడిని కోరుకున్నందుకు. ఈ చిన్న పాయింట్స్ కూడా తెలియకుండానే వీళ్ళు మేధావులైపోయారు. ప్రకాష్ ఆంథోనీ రాయ్, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, శ్రీలంకలో కూడా రామాయణం ఉంది, కాకపోతే అక్కడ దాని పేరు దశరథ జాతక. అందులో ఏముంది అని అంటే, బుద్ధుడి పూర్వ జన్మనే రాముడు, ఆయన ఒక యువరాజు, వారణాసిలో పుట్టిండు, తండ్రి ఆదేశం పైన వనవాసానికి పోయిండు. 9 సంవత్సరాల తర్వాత తండ్రి చనిపోతే అన్న దగ్గరికి పోయి రమ్మంటే, లేదు నాన్న చనిపోయినా మాటనే అని చెప్తే అన్న చెప్పులు తీసుకుపోయి రాజ్యాన్ని ఏలిన చరిత్ర అందులో రాసింది. థైలాండ్ లో రామకీన్, ఇండోనేషియాలో కకావిన్ రామాయణ్, వయాన్ కులిత్ అని కూడా అంటారు వాళ్ళు. కాంబోడియాలో రీమ్కర్, లాఓస్లా ఫ్రాలక్ ఫ్రాలం అంటారు. మయన్మార్లా యామా జట్టా, మలేషియాలో ఇకాయత్ శరీరామా, ఫిలిపియన్స్లా మహారాదియా లవానా, నేపాల్లో భాను భక్త రామాయణ్, టిబెట్లో డున్ వుహాంగ్లా వేల ఏళ్ల కింద రాసిన రామాయణ రచనలున్నాయి. కొరియాలో క్వీన్ హ్యో వాంగ్ అయోధ్య నుంచి వచ్చినట్టుగా రాసింది. జపాన్లో హోబుత్ సుషు అనే బుద్ధిస్ట్ రచనలో కూడా రామాయణం గురించి రాసింది. దాదాపుగా 20 దేశాలల్లా ఈ చరిత్రని ఏదో ఒక విధంగా స్మరించుకుంటున్నారు, బొమ్మలాటలలోనో, సినిమాలలోనో, నాటకాలలోనో. కానీ కేవలం మన దేశంలో మాత్రమే ఈ పాకిరాజు లాంటి వాళ్ళు నార్త్ సౌత్ అని చిచ్చు పెట్టేటందుకు వాడుకుంటున్నారు, దీన్ని వక్రీకరిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. రామాయణం అంటే ఒక తెలివైన, బలవంతుడైన మూర్ఖుడి పైన నీతి, నిజాయితీ, ధర్మాన్ని పాటించే ఒక సామాన్యుడు గెలిచి దేవుడైన చరిత్ర.